హాయ్ వివర్స్, మనం వచ్చేసి నిన్న సమాజము మరియు పాఠశాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. పాఠశాల అనేటువంటిది సమాజ అభివృద్ధికి తొలిమెట్టు. అంతే కదా, సమాజం వచ్చేసి మంచిగా ఒక మంచి బాటలో వెళ్ళాలి అంటే అది ఒక తొలిమెట్టు అనమాట పాఠశాల అనేటువంటిది. కావున సమాజము పాఠశాలకు అవసరమైనటువంటి వాటిని అన్నింటినీ సమకూర్చుచున్నది. సమాజంలోని వారే ముందుగా పాఠశాల యొక్క ఫలితములను పొందుచున్నారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఆకాంక్షించి సమాజంలోని వారు పాఠశాలను అభివృద్ధి పరుచుచున్నారు. క్రమశిక్షణ, మనోనిబ్బరము, ఇక్కడ చూడండి, క్రమశిక్షణగా మెలగడము, తర్వాత వచ్చేసి మనోనిబ్బరము, మనస్సుని చాలా జాగ్రత్తగా ఉంచుకోవడము, సమానత్వము, అందరూ సమానమని భావించడము, సహకారము, ప్రతి ఒక్కరితోనూ సహకరించడము, తర్వాత వచ్చేసి సర్దుబాటుతనము, సర్దుకుపోవడము, తర్వాత వచ్చేసి సహాయం చేయడం, ఇతరులకు సహాయం చేయడము అనేటువంటి స్వభావాలు మరియు ఐకమత్యం అనేటువంటిది వంటి మానవతా విలువలు వచ్చేసి విద్యార్థుల మనసుల్లో పడినట్లు తల్లిదండ్రులు పాఠశాల సహాయంతో ప్రయత్నించుచున్నారు. సమాజము ఉపాధ్యాయులను దైవ సమానులుగా భావించి సముచిత స్థానము కల్పించినది. కాబట్టి మనకు దైవముతో సమానం ఎవరు? గురువులు అనమాట. వారిని మనం మంచి బాటలో తీసుకుని వెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరు? గురువులు అనమాట. ఈ గురువులు వచ్చేసి బాగా చదువుకున్నటువంటి వాడినే కాకుండా ఇతర ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యత అంటే టాలెంట్ అనేటువంటిది ఉంటుంది. ఆ యొక్క టాలెంట్ని వచ్చేసి బయటికి తీసుకుని రావడానికి కూడా వచ్చేసి ఈ యొక్క ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు మనకు దోహదపడుతూ ఉన్నారనమాట. అదే కాకుండా పాఠశాల విద్యార్థులకు బోధించినటువంటి నైతిక విలువలు ఖచ్చితంగా పాటించుటకు కుటుంబము, సమూహము, సమాజము దోహదపడుచున్నవి. కాబట్టి వాళ్ళు పిల్లలు ఏ విధంగా క్రమశిక్షణగా ఉండాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ మనము తల్లిదండ్రులు కూడా వచ్చేసి దానికి దోహదపడాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అవసరమైనటువంటి చక్కటి పరిసరాలను ఏర్పరచవలను. విద్యార్థులు కూడా పాఠశాలల్లో నేర్చుకున్నటువంటి మంచి విలువలను పాటించి అభివృద్ధి చెందవలను. అదే కాకుండా ఆదర్శ సమాజ నిర్మాణానికి పాఠశాల దోహదపడుచున్నదన్నమాట. ఈ విధంగా నాణ్యమైనటువంటి ప్రాథమిక విద్యా లక్ష్యములు నెరవేర్చుటకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి సమిష్టిగా కృషి చేయవలను. అంటే ఇద్దరు వచ్చేసి కష్టపడాలన్నమాట. పిల్లలను భవిష్యత్తు అనేటువంటి బాగుండాలి అంటే ఇద్దరు కలిసి కష్టపడాలి. కానీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ బాధ్యతను విస్మరించినట్లయితే చివరకు విద్యార్థులు నష్టపోదురు. కాబట్టి మొట్టమొదటి బాధ్యత వచ్చేసి పేషెన్స్ అనేటువంటిది ఎక్కువ పేషెంట్స్ అనేటువంటిది ఉండాలన్నమాట ఆ టీచర్లకి. సో మనకు వచ్చేసి విద్యా లక్ష్యములు నెరవేర్చుటకు తల్లిదండ్రులు సహకరించాలి. అదేవిధంగా ఉపాధ్యాయులు కలిసి సమిష్టిగా కలిసి కృషి చేయాలన్నమాట పిల్లల భవిష్యత్తు కోసము. కానీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ బాధ్యతను చేయకుండా ఉన్నట్లయితే ఏమవుతుంది? పిల్లల యొక్క విద్యార్థుల యొక్క ఇదనేటువంటిది విద్యార్థులే నష్టపోతారనమాట. సో భావితరం అనేటువంటిది ముందుకు వెళ్ళదు. కాబట్టి మనము ఎంతవరకు మన వంతు చేతనైనంత సహాయం అనేటువంటిది పిల్లలకి చేయాలన్నమాట. సహాయం అంటే ఏ విధంగా అంటే చదువులలో, పాఠశాలలోనే విద్యార్థులు క్రమశిక్షణను బాగా అలవర్చుకున్న వాళ్ళను, సమయానికి పాఠశాలకు రావడము, క్రమం తప్పకుండా హాజరవ్వడము. విద్యార్థులు కూడా ఎలా ఉండాలి? క్రమశిక్షణగా బాగా అలవర్చుకోవాలి. తర్వాత సమయానికి పాఠశాలకు రావడము, క్రమం తప్పకుండా హాజరవ్వడము, రోజు లేటుగా వెళ్లకుండా, రోజు క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్ళడము, ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా వెళ్ళడము, క్రమశిక్షణ. తర్వాత తరగతి గదిలో పరధ్యానము లేకుండా ఉండడము, అటు ఇటు దిక్కులు చూస్తూ ఉండడము, టీచర్స్ చెప్పేటువంటి పాఠాలు వినకుండా ఉండడము, వాళ్ళని ఎగతాళి చేయడము, ఇలాంటివి చేయకూడదన్నమాట. పాఠమును శ్రద్ధగా వినడము, చదువులో శ్రద్ధ కనపరచడము, తోటి విద్యార్థులతో స్నేహంగా ఉండడం అది ముఖ్యం అనమాట. ఈ కాలంలో వచ్చేసి ఒకరిని చూసి ఒకరు వచ్చేసి అసూయ ద్వేషాలు ఉండకూడదు, స్నేహంగా మెలగాలి. తరగతి గదిలోని వ్యర్థ పదార్థాలను చెత్తబుట్టలో వేయడము, త్రాగునీటిని వృధా చేయకుండటము, ఉదయం ప్రార్థనా సమయంలో నిశ్శబ్దాన్ని పాటించడము మొదలగు నియమ నిబద్ధలను విద్యార్థి తప్పనిసరిగా పాటించవలెను. పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనిన దాన్ని విద్యార్థి సముదాయము, యువ సముదాయము అందరూ. పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనిన
సముదాయంలో పాల్గొన్నట్లయితే విద్యార్థులు సమాజమునందలి నీతి నియమాలను అనుసరించాలి. సొసైటీలో ఏ విధంగా ఉండాలనేటువంటిది ముఖ్యంగా పాటించాలి. విద్యార్థులు నేర్చుకున్నట్టు దానికి మరియు అనుసరించి వాటికి తేడా ఉండకూడదు. విద్యార్థులు చదువు తర్వాత సమాజంలో మంచిని అలవర్చుకొని మంచి పౌరులుగా మరియు మంచి నాయకులుగా పేరు గడించవలెను. విద్యార్థులకు నాయకత్వ లక్షణాలను పాఠశాల నుండే బోధించుచున్నది. కాబట్టి నాయకత్వ లక్షణాలు అనేటువంటిది మనము అలవర్చుకోవాలి స్కూల్ నుంచే అనమాట, పాఠశాల నుంచే. వీలున్నంత వరకు మనం వచ్చేసి ఇతరుల పిల్లలకు వచ్చేసి సహాయం చేయాలి. చదువుల్లో పోటీ ఉండాలి. తర్వాత వచ్చేసి అసూయ అనేటువంటిది ఉండకూడదు. సో ఈ విధంగా పోటీ పడాలి. ఇద్దరికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఒకరికొకరు పోటీ పడాలి, అంతేకాని అసూయ అనేటువంటిది పడకూడదు. సో మంచిని అలవర్చుకోవాలి, మంచి నాయకులుగా భావి పౌరులుగా వచ్చేసి బయటికి రావాలి అనేటువంటిదే ఈ యొక్క పాఠశాల అనేటువంటిది నేర్పిస్తూ ఉందన్నమాట. ఒక మామిడి చెట్టులోని ఒక కొమ్మలోని మామిడి పండ్లు బరువులోను రూపములోను ఒకే రకంగా ఉండవు. అయినను మామిడి పండ్లలోని రంగు, రుచి మొదలగు గుణములు ఒకే రకంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టులో ఒక కొమ్మలో వచ్చేసి బాగా ఎక్కువగా విరగాల్సినాయి అనమాట. మామిడి పండ్లు చాలా బరువుగా ఉంది, మొయ్యలేకపోతా ఉంది, కింద జారిపోతూ ఉందన్నమాట, జారుతూ ఉంది ఆ కొమ్మ. సో రూపంలోనూ ఒకే రకంగా ఉండవు. సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ షేపుల్లో ఉంటాయి. అయినను మామిడి పండ్లలోని టేస్ట్ మటుకు ఒకే విధంగా ఉంటుందన్నమాట. సో రంగు, రుచి మొదలగు గుణాలు ఒకే విధంగా ఉంటాయి. అదేవిధంగా రంగులోను రూపంలోనూ ఒకే రకంగా ఉండేటువంటి ఇరువురి భావాల్లోనూ అభిప్రాయంలోనూ ఉద్దేశముల్లోనూ భేదములు ఉండడము సమాజము. అంటే ఇప్పుడు వచ్చేసి సమాజంలో వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వెలిపుచ్చాలి. తర్వాత వచ్చేసి ఉద్దేశాలు వేరుగా ఉండొచ్చు, భేదాలు ఉండొచ్చు, కానీ మనం అందరము సమము అనేటువంటిది ముఖ్యంగా పాటించాలి. మనం అందరం ఐకమత్యంతో ఉండాలి. మానవులలో అభిప్రాయ భేదాలు సర్వసాధారణము. అంటే ప్రతి ఒక్కరు వచ్చేసి నువ్వు చెప్పేదేంది, నేను చెప్పేదేంది, నువ్వు చెప్పినట్టు నేనేంది వినేది అనేటువంటి భావనలు, ఉద్దేశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. మానవులలో అభిప్రాయ భేదములు సర్వసాధారణం అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెన్స్ ఒపీనియన్ అనేటువంటిది, భేద అభిప్రాయాలు అనేటువంటిది ఉంటుంది. భేదాభిప్రాయాలు లేనివి పాపం కాదు. ప్రతి ఒక్కరికి ఇది సహజం, మనిషి యొక్క లక్షణం అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది, ఒక్కొక్క భేదం అభిప్రాయం అనేటువంటిది ఉంటుంది. మన మధ్య అభిప్రాయ భేదములు ఉండినను మనము శత్రువులం కావు, మనం మంచి మిత్రులమే. మనం ఏమైనా శత్రువులమా, కత్తి తీసుకొని పొడుచుకునే దానికోసము లేదు కదా. మనమందరం వచ్చేసి మంచి మిత్రులమే. వచ్చేసి నీకు వేరే అభిప్రాయం ఉండొచ్చు, నీ ఒపీనియన్ నువ్వు చెప్పు, నాకు ఇది ఉంది, ఇది నా యొక్క అభిప్రాయం అని చెప్పేసి ఇంకో అభిప్రాయం గురించి కూడా తెలుసుకో. సో ఈ విధంగా ఉంది. ఏది మంచిగా ఉంటుందో అంటే ఈరోజు మనము ఒక విషయాన్ని ఇష్టపడకపోవచ్చు, కానీ మరొక రోజు అదే విషయాన్ని ఇష్టపడవచ్చు. కాబట్టి అభిప్రాయ భేద ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఎట్లా అంటే ఇప్పుడు వచ్చేసి ఇద్దరి యొక్క భేదాభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి. కానీ మనమందరూ వచ్చేసి ఈ యొక్క భేదాభిప్రాయం ప్రకారంగా ఒకడు చెప్పేది కరెక్ట్గా అనుకుంటున్నాము, కరెక్ట్ అని ఇంకొకడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకొకరు చెప్పేది కరెక్ట్ అని మనం అనుకుంటున్నాం. నేను చెప్పేది కరెక్ట్ అనేసి ఒక అతను, ఇంకొక అతను వచ్చేసి నేను చెప్పేది కరెక్ట్ అని చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ ఇద్దరి అభిప్రాయాలను ఒకరినొకరు చెప్పుకున్న తర్వాత ఆ తర్వాత వచ్చేసి డిసైడ్ చేయొచ్చు అనమాట. నీ అభిప్రాయము మంచిగా ఉంది అనేటువంటిది నిర్ణయించుకొని ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు దాన్ని ఆచరించడం అనేటువంటిది మంచిదనమాట. కాబట్టి భిన్నాభిప్రాయాలు ఉన్నా కానీ మనము శత్రువులం కాదు, మిత్రులమే. కానీ మరొక రోజు అదే విషయాన్ని, అంటే ఎదుటివాడు చెప్పినటువంటి విషయాన్ని మనము ఇష్టపడవచ్చు. కాబట్టి మానవులకు అభిప్రాయ భేదాలు అనేటువంటి రావడము, సమాజము అభిప్రాయ భేదములు మన జీవితానికి అదనంగా మనో ఉల్లాసముని అందించును. అనేక ఆకారములు మరియు వంపులు కలిపినప్పుడు ఒక చిత్రము పూర్తి అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక బొమ్మ గీయండి అంటే వంకర టింకరగా మనం వచ్చేసి ఒక బొమ్మని గీస్తామన్నమాట. ఆ యొక్క ఆకారానికి రావడం కోసము అటు ఇటు తిప్పి మనం వచ్చేసి ఒక బొమ్మని తయారు చేయడం జరుగుతుంది. సో ఆ బొమ్మను తయారు చేస్తేనే అది పూర్తి అవుతుందన్నమాట. అనేక రంగులు ఆ చిత్రానికి అందము ఇస్తుంది. సో ఒక చిన్న బొమ్మకే
అటువంటి అటు ఇటు తిప్పిన వెంటనే వచ్చేసి ఒక ఆకారం వస్తుంది. ఆ ఆకారానికి వచ్చేసి మళ్ళీ రంగులు వేస్తే ఇంకా అందాన్ని ఇస్తుంది. అదేవిధంగా చిత్రము మరింత అందంగా ఉండు. అదేవిధంగా వచ్చేసి ప్రజల్లోని భిన్నత్వం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఉండొచ్చు, ఒక్కొక్క డిఫరెంట్ కల్చర్లో పెరుగుండొచ్చు, డిఫరెంట్ విషయాలు వచ్చేసి తెలుసుండొచ్చు, ఉండుండొచ్చు. అయినా కానీ భిన్నత్వము అనేటువంటిది మనుషుల యొక్క సహజమైనటువంటి ఒక లక్షణం అనమాట. మనుషుల దగ్గర ఉండేటువంటి సహజమైనటువంటి ఒక విషయము. ఈ భిన్నత్వము యొక్క అర్థము తెలుసుకోవడం వచ్చేసి మన యొక్క గొప్పతనము కలిసిమెలిసి జీవిస్తున్న వివిధ రకాల ప్రజల గుణగణాలను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వాడిలో ఉన్నటువంటి మంచితనాన్ని మటుకు తీసుకోండి, అంతేగాని అతని యొక్క భిన్న అభిప్రాయాన్ని గురించి ఆలోచించకండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి భిన్నాభిప్రాయం అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. అతని యొక్క ఒపీనియన్ని ఒకసారి అతను చెప్పేది విని ఆ తర్వాత వచ్చేసి మనం చెప్పేటువంటిది అతనికి చెప్పి ఆ తర్వాత ఆ రెండిట్లో ఏది మంచిదో దాని ప్రకారంగా వచ్చేసి దాని యొక్క గుణగణాలని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఎంతైనా ఉందన్నమాట. అదేవిధంగానే సమాజంలో ఉన్నటువంటి ప్రజలు కూడా. సో అభిప్రాయ భేదంలో ఉన్నటువంటి ప్రకృతి సహజం అనమాట. సమాజంలోని అభిప్రాయ భేదాలను మనము తప్పించుకోలేము. ఈ అభిప్రాయ భేదాలని వాటి పరిష్కార మార్గమును ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియచేసి వారు క్రమబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుటకు సహకరించవలను. కాబట్టి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ వాడు చెప్పిందే కరెక్టు, మీరు అందరూ వాడు చెప్పిందే వినాలి అనేటువంటిది కాకుండా ఇతరులు ఇప్పుడు వచ్చేసి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమాట. ఏంటంటే మనం వచ్చేసి చదువుకునేటప్పుడు ముఖ్యంగా నేను చదువుకునేటప్పుడే అనుకుందాము. మనం వచ్చేసి స్కూల్లో చదివేటప్పుడు మేమందరం వచ్చేసి లాస్ట్ బెంచ్లో కూర్చునేవాళ్ళం అనమాట. లాస్ట్ బెంచ్లో కూర్చుంటే మమ్మల్ని ఎవరు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే వీళ్ళందరూ లాస్ట్ బెంచ్ వాళ్ళు మొద్దులు, వీళ్ళు సరిగ్గా చదవనిటువంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం. ఒక ఎగ్జాంపుల్, నా గురించి కాదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం అనమాట. సో ఈ విధంగా టీచర్స్ వచ్చేసి యొక్క అభిప్రాయం, ముందు కూర్చున్నటువంటి పిల్లలందరూ మంచి బాగా చదువుకునేటువంటి పిల్లలు, మంచి తెలివి కలిగినటువంటి పిల్లలు అని చెప్పేసి వాళ్ళకే ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. సపోర్ట్ చేసినప్పుడు ఈ విధంగా సపోర్ట్ అనేటువంటిది చేయండి, కాదంటం లేదు. అదేవిధంగా వచ్చేసి వెనక ఉన్నటువంటి పిల్లల యొక్క వాళ్ళని కూడా వచ్చేసి ఆ యొక్క విద్యార్థులను కూడా వచ్చేసి వాడి యొక్క అభిప్రాయాన్ని వాడి యొక్క టాలెంట్ని బయటికి తీసుకుని వచ్చేదానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంకో విషయం కూడా చెప్తాను. ఎందుకంటే ముందు కూర్చున్నారు చూసారా, ఆ యొక్క స్టూడెంట్స్కి ఆ వెనక కూర్చున్నటువంటి ఆ యొక్క బెంచీలో కూర్చున్నటువంటి విద్యార్థులే రేపు ఉద్యోగాలు వేయబోయేటువంటి వ్యక్తులు అనమాట. ఎందుకంటే అక్కడ బ్యాక్ బెంచీలో కూర్చున్నటువంటి అంటే వెనుక ఉన్నటువంటి వాళ్ళని వచ్చేసి నువ్వు దేనికి పనికిరావు అని చెప్పేసి చెప్పి ముందున్నటువంటి వాళ్ళని నువ్వు బాగా పనికొస్తావు అని చెప్పేసి వాళ్ళని వచ్చేసి పొగడ్డం వేస్ట్. అదేవిధంగా వచ్చేసి వెనక ఉన్నటువంటి వాళ్ళని వచ్చేసి వాళ్ళని కూడా వచ్చేసి పొగడకుండా ఉండడము వేస్ట్ అనమాట. సో కాబట్టి ఇలాంటి భేద అభిప్రాయాలు అనేటువంటిది టీచర్లు తీసుకొని రాకూడదు. ఎందుకంటే ఇద్దరు సమమే. అక్కడ ఉన్నటువంటి బాగా చదివేటువంటి విద్యార్థి సమమే, అక్కడ బాగా చదవకుండా ఉండేటువంటి విద్యార్థి సమమే. తేడా ఏంటంటే ఆ అబ్బాయికి అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థికి ఒకసారి చెప్తే అర్థమైపోతుంది, రెండవ విద్యార్థికి వచ్చేసి 10 సార్లు చెప్తే అర్థమవుతుంది అనమాట. అంతే తేడా. అంతేగాని వచ్చేసి వాళ్ళిద్దరూ వచ్చేసి టాలెంట్ లేని వాళ్ళు కాదు, ఇద్దరూ మంచి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు. ఈ పిల్లవాడి దగ్గర ఏం టాలెంట్ ఉన్నటువంటిది దాన్ని వెతికి పట్టడము టీచర్ల యొక్క ఉద్దేశం, టీచర్ల యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యతగా తీసుకొని మనము ఆ యొక్క టీచర్ల యొక్క బాధ్యతని మనము కరెక్ట్గా పాటించగలిగినట్లయితే ఈ యొక్క భేదాభిప్రాయాలు అనేటువంటిదే రాదనమాట. అందరూ సమమే, ప్రతి ఒక్కరూ వచ్చేసి సమమే అనేటువంటిది మనము గుర్తించగలుగుతాం అనమాట. సో విద్యార్థులకు తెలియచేసి వారు క్రమబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి సహకరించాలి. టీచర్ల యొక్క బాధ్యత అది. సరే, ఇక్కడ మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను.
చెప్పాను. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు. పనస పండులో కొన్ని తొనలు ఉండినను దాన్ని ఒక పనస పండు అని అందుము. సో ఒక పనస పండు ఉంది, ఆ పనస పండు లోపల చాలా తొనలు ఉంటాయి, దాన్ని వచ్చేసి పనస పండు అని అంటాం, ఒక పండు అని అంటాం. అదేవిధంగా పూలమాలలో ఎన్ని పువ్వు ఉండినను దాన్ని ఒక పూలమాల అందుము. ఇది ఎందుకు చెప్తున్నామంటే కులము, మతము, జాతి, భాష, పరిసరాలు మొదలైనటువంటి వ్యత్యాసములు అనేటువంటిది ఉన్నప్పటికీ, అంటే ఒక్కొక్క విద్యార్థినులు ఇద్దరూ కలిసి చెప్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క డిఫరెంట్ కల్చర్ నుంచి వచ్చి ఉంటారు, డిఫరెంట్ మతాన్ని పాటించే వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ జాతి వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు. పరిసరాలు మొదలైనటువంటి వాళ్ళ యొక్క అలవాట్లు అనమాట అవి. వాళ్ళ యొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచరణ, ఒక్కొక్క కట్టుబాట్లు, ఒక్కొక్క విధమైనటువంటి విధానాన్ని పాటించవచ్చు. కానీ మొదలైనటువంటి వ్యత్యాసములు ఉన్నప్పటికీ మనం అందరము భారతీయులమే, అది ముఖ్యంగా మనము గుర్తించుకోవాలి. పలు వ్యత్యాసములు ఉన్నప్పటికీ మనం అందరము ఒక దేశ ప్రజలము, మనందరికీ ఒకటే జాతీయ జెండా, అంటే మనమందరము ఇండియన్స్, అంతే ఇండియన్స్ అనమాట. సో భారతీయులము, ఒకే జాతీయ చిహ్నము, ఒకే రాజ్యాంగము, ఒకే సంస్కృతి ఉన్నవి. ఇవి మన భారతీయులందరము ఒక్కటే అని తెలియజేయుచున్నవి. కాబట్టి ఇక్కడ విద్యార్థుల్లో తారతమ్యం అనేటువంటిది చూడకూడదు ఉపాధ్యాయులు. అదేవిధంగా వచ్చేసి ఆ యొక్క విద్యార్థుల్లో వచ్చేసి కులమత భేద, జాతి భేదాలు అనేటువంటిది కూడా చూడకూడదు. సో ఇది అనేటువంటిది ముఖ్యముగా పాటించాలి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో చాలా వరకు ఇలాంటివి మనము పాటించకుండా ఉండడమే వచ్చేసి ఆ యొక్క ఒక సొసైటీని మన చేతిలో ఉంచారనమాట. అంటే బాధ్యత అనేటువంటిది ఉంచారు. ఎవరు? తల్లిదండ్రులు మన చేతిలో ఉంచారు. ఏమని? నా బిడ్డని సరిగా ఒక సొసైటీలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక బిడ్డగా తీసుకొని వస్తారని ప్రామిస్ చేస్తున్నాం అనమాట టీచర్లము. కాబట్టి మనము దాన్ని ఖచ్చితంగా పాటించాలి. సో ఈ విధమైనటువంటిది పాటించగలిగితే ఒక మంచి పౌరుడుగా వచ్చేసి అతను రేపు భావి తరంలో వచ్చేసి అతను ఒక నాయకుడుగా కావచ్చు, లేదా ఒక మంచి వ్యక్తిగా కావచ్చు, అతను సొసైటీకి మనము ఇవ్వగలుగుతామన్నమాట. సో ఇది ముఖ్యంగా వచ్చేసి మనసులో ఉంచుకొని మనము పిల్లల్ని రూపుదిద్దుదాము. సో పిల్లల్ని వచ్చేసి మంచి విధంగా తీసుకొని వద్దాము. సో అదే ఇక్కడ చెప్తున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించు మంచి గుణములను తల్లిదండ్రులు పాటించాలి, సమూహం పాటించాలి, సమాజం పాటించాలి. సమాజం సహకారంతో జాగ్రత్తగా పాటించవలెను. చూసారా, మనం చెప్పిందే ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరూ, అంటే నాట్ ఓన్లీ విద్యార్థినులు కాదు, అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ముందు పాటించాలి. తల్లిదండ్రులు కూడా వచ్చేసి పిల్లల్ని ఏ విధంగా తీసుకుని రావాలనేటువంటి దాంట్లో వాళ్ళు కూడా మంచి గుణాలు ఉన్నటువంటి పిల్లవాడిగా సొసైటీకి ఇవ్వాలి. సమూహము, సమాజము సహకారంతో జాగ్రత్తగా పాటించవాలను. పాఠశాల ప్రభావము తప్పనిసరిగా కుటుంబంపై ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇది ముఖ్యంగా అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. కుటుంబ సభ్యుల ప్రవర్తన కూడా పాఠశాలలో విద్యార్థులపై మంచి ప్రభావంను చూపుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులు వచ్చేసి మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో పిల్లలు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. కాబట్టి మన యొక్క ప్రవర్తన అనేటువంటిది చక్కగా మన పిల్లల్ని వచ్చేసి ఒక మంచి బాట వేసి వాళ్ళని తీసుకొని వెళ్ళాలి సమాజంలోకి. విద్యార్థులు పాఠశాలలో చదువుతున్నప్పుడే మంచి లక్ష్యములను నేర్పించి వాటిని సమాజానికి ఉపయోగపడేటట్లు వారిని తీర్చిదిద్దాలి. అప్పుడే విద్యార్థులు విజయవంతమైనటువంటి సామాజిక జీవనాన్ని సాధించగలుగుతారు. కాబట్టి ఇటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యత, చాలా పెద్ద బాధ్యత అనేటువంటిది టీచర్ల పైన ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.